ఇక ఈ నుంచి ఇక్కడి వరకు 66 కళలు పూర్తయినాయి. అవి చూడండి, అక్కడ శ్రీకృష్ణుడు నేర్చుకున్న 66 కళలు ఇక్కడికి పూర్తి అయిపోయినాయి అన్నమాట. ఇక ఈ నుండి గీతోపదేశం, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశం చేసిండు కదా. ఇక్కడ నుండి గీతోపదేశం చేసిన ఫోటోలను ఈ విధంగా అమర్చడం జరిగింది. చూడండి, చాలా అద్భుతం నిజంగా. మనం ఎలాగో ఆయన యొక్క ఇక్కడ మళ్ళీ స్పష్టంగా ఈ ఫోటోకి ముందు ఇక్కడ ఏంటి చరిత్ర, హిస్టరీ ఏంటి, ఇక్కడ ఏం జరిగింది అనేది ఈ రీతిలో ప్రతి ప్లేట్ మీద ఫోటో ముందు ఈ విధంగా అమర్చడం జరిగింది. ఇక్కడ ఏమైంది అని తెలుసుకోవడం కోసం ఆయన గీతోపదేశం చేసినది, ఆయన యొక్క చరిత్ర ఎలా, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చరిత్ర ఎలా మొదలయ్యింది, ఎలా పూర్తి అయిపోయింది అనే దాన్ని, అవతారం ఎలా చాలించిండు అనే దాని దాకా చాలా స్పష్టంగా ఇక్కడ వివరణ ఫోటోల రూపంలో చక్కటి వివరణను ఇవ్వటం జరిగింది. ఈ విధంగా చూస్తారు కదా, చాలా చాలా అద్భుతంగా ఇక్కడ సందీపుని ఆశ్రమంలో ఉజ్జయిని నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు విద్యాభ్యాసం చేసిన ఈ యొక్క అద్భుత నగరంలో మేము ఇక్కడ ఆయన్ని ఆస్వాదిస్తూ, ఈ యొక్క పర్యావరణాన్ని ఆస్వాదిస్తూ సంతోషంతో నిజంగా మనసులో మాటలు రావట్లేదు. ఇక ఇప్పుడు ఇదంతా పూర్తయిన తర్వాత గుడి, మన శ్రీకృష్ణుడి టెంపుల్కు, ఆయన పాఠశాలకు కూడా వెళ్దాం. ఇదంతా ఆశ్రమం అనమాట. ఆశ్రమంలో ఆయన పాఠశాల కూడా ఉంటుంది కదా, వేద పాఠశాల అనొచ్చు, ఇంకా ఏదనొచ్చు. అక్కడ పాఠశాలకు కూడా వెళ్దాం అని ఇందులోనే ఆశ్రమంలోనే ఉందన్నమాట. ఈ విధంగా ఇక్కడ రాసి పెట్టడం జరిగింది. చూడండి, ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఆశ్రమంలో వాళ్ళకి నచ్చినట్టు పెట్టారు. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం మనం. రండి తొందరగా. ఇంకా అద్భుతంగా మనకు అర్థమయ్యే, ప్రతి వ్యక్తి అర్థం చేసుకునే విధంగా అర్థమయ్యేలా ఇక్కడ రాసి పెట్టడం కూడా జరిగింది. చాలా చక్కటి, నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందట. ఈ లైటింగ్స్ ఇవన్నీ, లైటింగ్స్ అసలు మంచిగా ఉంటుందట. చూద్దాం, మనం సమయం ఉంటే తప్పకుండా రాత్రిపూట కూడా ఒకసారి వచ్చి ఈ ఆశ్రమాన్ని దర్శించుకుందాం. జై శ్రీకృష్ణ.